ప్రైజ్ లాడండి. మరి నేను ఇది మాటిచ్చిన ప్రకారము మరి ఈ ఛానల్ నేను ప్రమోట్ చేస్తున్నాను. సత్యవాది టీవీ. మరి ఈ ఛానల్‌ని ఒకసారి అందరూ గూడా ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఈ ఛానల్ చెక్ చేయండి. యవ్వనస్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆత్మీయంగాను మరి యవ్వనస్తుడు ఎన్నో వర్తమానాలు ఇవ్వడము, అదేవిధంగా మరి మతోన్మాదులు ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా మంచి కౌంటర్స్ ఇవ్వడం అనేది ఈ ఛానల్‌లో మీకు కనిపిస్తూ ఉంటది. ఖచ్చితంగా మీరు చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా దేశమంతా కూడా, మన భారతదేశం అంతా కూడా మరి టీమిండియా గురించి మరి ప్రతి ఒక్కరి స్టేటస్లో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి దినాన మరి ఛాంపియన్స్గా వాళ్ళు నిలబడడం అనేది జరిగింది. సో ప్రపంచం అంతా కూడా ఇండియాని పొగుడుతున్నారు. భారతదేశంలో మనందరం కూడా గర్వంగా మరి మన జాతి కదంతన్న భారతీయ జాతి కాబట్టి అందరం కూడా గర్విస్తున్నాం. అయితే మరి కొద్ది రోజుల ముందు అంటే 7వ తారీఖు మన దేశము తల దించుకునే విషయం జరిగింది. వాస్తవానికి ప్రతిరోజు సగటున మరి మన దేశంలో 86 మంది మహిళల మీద అత్యాచారం చేయబడుతుంది. అంటే సగటున 86 మంది అంటే రికార్డ్ అయిన లెక్కల ప్రకారం, రికార్డు కానివి అంటే కేవలం 20%, 30% మాత్రమే రికార్డ్ అవుతాయని చెప్పేసి అంచనాలు. మరి రికార్డ్ అవ్వనివి ఎన్నో వేలు. మరి ఇటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడితే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని పొగుడుతూ మన దేశాన్ని మరి కనపరుస్తున్న సమయంలో మరి ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన ఒక యువతి, అదేవిధంగా అమెరికా నుంచి వచ్చిన మరి డానియల్ అనే ఒక యువకుడు, ఇలాగా కొంతమంది టూరిస్టులు మన దేశానికి రావడం జరిగింది. మరి మహిళా దినోత్సవాన్ని గొప్పగా స్టాటస్లు పెట్టుకొని అందరం కూడా శుభాకాంక్షలు చెప్పుకున్న సందర్భాలు 8వ తారీఖున. అయితే 7వ తేదీ రోజే మరి ఒక విదేశీయురాల మీద, ఆ టూరిస్ట్ మీద మరి అత్యాచారం చేయడం అనేది జరిగిందనమాట. మరి ఇటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు మన దేశంలో కనిపిస్తున్నాయి. 2016, 2022 మరి ఈ మధ్య లెక్కల ప్రకారం అయితే మరి మన దేశంలో సుమారు 140 మంది ఈ విదేశీయుల మీద అత్యాచారాలు జరిగినాయి, వాళ్ళ మీద దాడులు జరిగినాయి. అంటే ఇతర దేశాలు మన దేశం వైపు చూడగానే అసలు స్త్రీలకు భారతదేశం అనేది ఒక క్షేమకరమైన స్థలము కాదు అని ఇతర దేశాల్లో ఆల్రెడీ ఒక నానుడు అయిపోయింది. క్రికెట్ ఒక ఆటగాడు, వాడు ఆడతాడు, సంపాదించుకుంటాడు, బానే వాడి కుటుంబాలు బానే ఉన్నాయి. ఒక ఆటకున్నంత పిచ్చి, లేదంటే ఒక ఆట విషయంలో కలిగి ఉన్నంత శ్రద్ధ భారతదేశంలో ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు అనుకుంటా. కొన్ని వందల కోట్ల రూపాయలు ఉపయోగిస్తూ మరి ఆటగాళ్ళు ఆడుతూ సంపాదిస్తూ ఉంటే ఎంతో ఎంతో ఖర్చు చేస్తున్నారు. కానీ మన దేశంలో మరి ఇతర స్త్రీల మీద, విదేశీ స్త్రీల మీదనే మాత్రం మనం అంటానికి కాదండి, ముందు మన దేశంలో ఉన్న స్త్రీల విషయంలో కూడా కాపాడుకోవాలి కదా. చట్టాలు, అన్ని రకాల చట్టాలు కూడా కొంత సమయాన్ని కేటాయించండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన భారతదేశంలో ప్రతి దానికి కూడా క్రైస్తవ్యం చెడ్డది అంటూ క్రైస్తవులను దేశ ద్రోహులుగా చిత్రీకరించే మతోన్మాదులు చాలా మంది ఉన్నారండి. కానీ బైబిల్ను నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు యొక్క మార్గములో ఎవరైతే నడుచుకుంటూ మేము క్రైస్తవులుగా మారాము అని చెప్పుకుంటున్నారో వారందరూ కూడా వారి యొక్క చెడు నడవడికను మార్చుకున్న వాళ్ళే, వాళ్ళ బ్రతుకును మార్చుకున్న వాళ్ళే. మతోన్మాదులారా, మీ గ్రంథాలలో ఏవైనా మంచి విషయాలుంటే కాస్త 80% హిందూ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ని నమ్ముకోవడం దేశద్రోహం ఏం కాదు. యేసుక్రీస్తు నమ్ముకుని ఆయన్ని ఫాలో అవ్వడం దేశద్రోహం కాదు. స్త్రీని పూజిస్తున్నామని చెప్పుకుంటూనే
మన యొక్క ఖ్యాతి ఇదిగో ఇతర దేశాలు, ప్రపంచ దేశాల్లో స్త్రీలు పూజించడం ఎక్కడ ఉండదు, మన దేశం చాలా గొప్ప దేశం అనుకుంటున్న మన దేశంలోనూ దౌర్భాగ్యం ఏంటంటే స్త్రీలను చులకన చేసి, స్త్రీల మీద అఘాయిత్యం చేసి, అత్యాచారాలు చేసి చంపడం అనేది మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఎవరి ధర్మం కాపాడుతుంది? ఏ మతం కాపాడుతుంది? ఏ రాజకీయ పార్టీ నాయకులు కాపాడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మనిషిలో మార్పు రావాలి. ఆ మార్పు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నిశ్చయంగా వస్తుంది. క్రీస్తుని నమ్ముకున్నవాడు వాడిలో మార్పు వస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. మతోన్మాదులారా, ఉన్నతమైన విలువ కలిగిన మాటలు ఇందులో ఉన్నాయి. మీ దాంట్లో లేవని నేను చెప్పడం లేదు. మీ ప్రజలకు మంచి చెడులు చెప్పుకోండి కావాలంటే. ప్రతి నిజమైన క్రైస్తవుడు చెడు బ్రతుకును విడిచిపెట్టి, ఒకప్పుడున్న చెడ్డ జీవితాన్ని, ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు అని చెబుతుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది వ్యభిచరించవద్దు అని. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:28లో చెప్తున్నారు, మోహపు చూపు చూడడం కూడా అది వ్యభిచారముతో సమానమని. స్త్రీలను గౌరవించడము, స్త్రీలను ఉన్నతమైన స్థితిలో నడిపించడము అనేది బైబిల్ సెలవిస్తుంది. ప్రతి పురుషుడు కూడా వాడి బ్రతుకును మార్చుకుంటాడు, స్త్రీలను గౌరవిస్తాడు. ఇది దేశద్రోహం ఎలాగవుతుంది? ఏదిరా దేశద్రోహం అంటే? ఒక్కసారి ఆలోచన చేసుకోండి నాయన. మన దేశం చూడడానికి వచ్చిన స్త్రీల మీద అఘాయిత్యం చేయడం ఏంట్రా? ఇది మతానికి ముడిపెట్టి నేను మాట్లాడడం లేదు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏది దేశద్రోహము? సాటి మహిళ, ఇంకొక మహిళ మన దేశ స్త్రీయే. ఆ అమ్మాయితో పాటు విదేశీ స్త్రీతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కూడా భయంకరంగా కొట్టి అత్యాచారం చేశారు. మన భారతదేశంలో తోటి భారతీయుల మీద అత్యాచారాలు చేస్తున్నారు, చంపుతున్నారు. ఒకరిని కాలువలో తోసేయడం వల్ల అక్కడ 5 మంది ఉన్నారు మొత్తం. వాస్తవానికి టూరిస్ట్ గైడ్లుగా వీళ్ళు ఒకవైపు ఉంటే ఇంకొక 3 వచ్చారు. ఆ 3 వచ్చి మరి ఆ యొక్క అక్కడ టూరిస్టులుగా ఉన్న ముగ్గురు పురుషుల మీద దాడులు చేసి, అందులో అమెరికా అతను ఉన్నాడు, ఇంకొకరు 2 మన ఇండియా వాళ్ళే. వాళ్ళని బాగా కొట్టి వాళ్ళని పక్కన ఉన్న కెనాల్లో పడేయడం వల్ల మరి డానియల్ అనేవాడు కాస్త కూస్తో ఈతొచ్చు కాబట్టి వాడు బతికాడు, ఇంకొకడు బతికిచ్చాడు, ఇంకొకడు చనిపోయాడు. మనవాడే చనిపోయాడు. మన వాళ్ళే ద్రోహం చేస్తున్నారు ఇక్కడ. ఇది కాదా దేశద్రోహం అంటే? తోటి సహోదరి, తోటి స్త్రీ, మన దేశ స్త్రీయే పూజించడమేమో కానీ తనను కూడా ఇబ్బంది పెట్టి, తనను కూడా అత్యాచారం చేస్తూ లేదని దాడులు చేస్తున్నారు ఎంతో మంది రోజుకొచ్చి. ఒకసారి ఆలోచన చెయ్యండి. దేశ ద్రోహం అంటే ఏంటి? తోటి భారతీయుల మీద అత్యాచారాలు చేయడము, తోటి భారతీయుల మీద దాడులు చేయడము దేశ ద్రోహమా? లేదంటే బ్రతుకు మార్చుకోండి, బ్రతుకు మార్చుకుని ఉన్నతమైన విలువలతో బ్రతకండి అని చెప్పే క్రైస్తవ్యము దేశ ద్రోహం అంటారా? ఆలోచన చేయండి. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. మన ఘనత అన్ని విధాలుగా చాటిస్తున్నారు. వెరీ గుడ్. అదేవిధంగా ఘనహీనమైన బ్రతుకు కూడా మనదే అని ఎగతాళి చేసుకుంటున్నారు. భారతదేశంలో స్త్రీ కాలు పెడితే చాలు ఇంకంతే సంగతి అన్నట్టు ఇతర దేశాల్లో భయపడుతున్నారు. ఆ ట్రంప్ మన భారతీయులు ఎలా పంపించాడు? మరి మనందరం న్యూస్ లో చూసాం. ఏదో దొంగలు, లేదంటే ఆ బందిపోటు దొంగల్లాగా, క్రిమినల్స్ లాగా, హత్యలు చేసిన వాళ్ళలాగా గొలుసులు కట్టి మన దేశానికి పంపించారు. ఒక విలువ లేదా మన దేశానికి? మన ప్రజలకు విలువ లేదా? ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. మతాన్ని ఎవరైతే ప్రబోధిస్తూ ఉంటారో, ఎవరైతే మరి బోధకులుగా ఉంటుంటారో, అది ఏ మతమైనా సరే మన దేశ ప్రజలను ప్రేమించడము, విదేశీయులు వచ్చినప్పుడు ఆతిథ్యము, అతిథి దేవో భవ అనడం కాదు, ఆతిథ్యము. ఎంత గౌరవించి వారిని చూసుకోవాలి. ఇంత నీచంగా దిగజారిన బ్రతుకులు ఎవరివి? ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవ్యాన్ని మాత్రం దూషించడం, ద్వేషించడం మానేసి ఏ పని పాట లేని పనికి మాలిన వాళ్ళు చేసే పనులు అవన్నీ, ఆ పనులు మానేసి కనీసం భారతదేశంలో ఏ విధంగా అయితే చేస్తే మన స్త్రీలు జాగ్రత్తగా ఉంటారు, మన స్త్రీలు బాగుంటారు, లేదంటే మన దేశంలో ఉన్న పురుషుల యొక్క ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకురాగలం, అటువంటి చట్టాలు చేయండి, అటువంటి విధానాలు అనుసరించండి. ఏ కాటికి క్రైస్తవ్యం మీద పడి, బైబిల్ మీద పడి ఏడవమాకండి. బైబిల్ నమ్ముకుంటే, బైబిల్ ఫాలో అయితే బ్రతుకు మారుతుంది, ఇతర బ్రతుకులు మారడానికి సహకారంగా ఉంటుంది. అందరికీ వందనాలు.